ఈ రోజు నాకు తెలిసిన వాళ్ళు ఒక మెసేజ్ పంపించారు. వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ పారాసెటమాల్ తాగేశారు అని. అది విడిగా వాళ్ళకి జ్వరం వచ్చిందని కొంచెం పారాసెటమాల్ వేసారంట, ఇంకా వాళ్ళు బాటిల్ తాగారని చెప్పేసి నాకు మెసేజ్ చేశారు. ఎంతవరకు డేంజర్ ఏంటి అని. ఇలాంటి డౌట్స్ చాలా మంది పేరెంట్స్కి ఉంటాయి అని దీని గురించి ఖచ్చితంగా వీడియో చేయాలని ఈరోజు వీడియో చేస్తున్నాను. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. పారాసిటమాల్ మీకు ఎంత యూస్ఫుల్ అవుతుందో, టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఎంత యూస్ఫుల్ అవుతుందో, అదే మీరు డోస్ ఎక్కువ ఇస్తే అంతే హార్మ్ఫుల్. పిల్లల ప్రాణానికి కూడా చాలా డేంజర్ అనమాట. అది లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. లివర్ పాడైపోయి దానివల్ల బ్లీడింగ్ టెండెన్సీస్ వస్తాయి, అంటే బ్లీడ్ అయిపోవచ్చు అండ్ జాండీస్ రావచ్చు. పిల్లల కాన్షియస్నెస్ పోతుంది, వాళ్ళు డల్ అయిపోతారు. మీ పిల్లల్లో ఒకవేళ పారాసెటమాల్ ఎక్కువ వేసారనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే దాని డ్యామేజ్ని తగ్గించడానికి అనే మందులు ఉంటాయి, అలాంటివి వేస్తారు డాక్టర్లు. సో ఖచ్చితంగా మీరు వెంటనే తీసుకెళ్ళండి. యాక్చువల్లీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయినా చాలా మందికి అసలు డ్రాప్స్ సిరప్ల మధ్య డిఫరెన్స్ తెలియట్లేదు. డ్రాప్స్ అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ వస్తుంది పిల్లలకి, పసిపిల్లలకి ఎక్కువ ఎంఎల్ వేయలేరు కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్లో తక్కువ ఎంఎల్లో ఇస్తారు. ఇప్పుడు కాల్పాల్ అని వాడతారు, P100 అని వాడతారు. డ్రాప్స్ అంటే 1 ml 100 mg ఉంటుంది. ఇప్పుడు సిరప్ P250 ఉంటుంది, కాల్పాల్ 250 అని ఉంటుంది, ఫెపానిల్ ఉంటుంది, రకరకాల బ్రాండ్స్. సిరప్ వచ్చేటప్పటికి 5 ml 250 mg, అంటే డిపెండ్స్ ఆన్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సిరప్లో మేము చెప్తాం 2.5 ml అయ్యమ్మా ఈ బేబీకి అన్నాం అనుకోండి, కొంతమంది తెలియక ఏం చేస్తున్నారు, డ్రాప్స్లో 2.5 ml వేస్తున్నారు. ఎంత స్ట్రెంగ్త్ వెళ్ళిపోతుంది, డబల్ స్ట్రెంగ్త్ వెళ్తుంది. అంటే ఎంత డేంజర్. సో ఈ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. మీరు డ్రాప్స్ వేస్తున్నారా, సిరప్ వేస్తున్నారా. ఇంకొకటి కూడా తప్పు చేసేది ఏంటంటే, డ్రాప్స్లో మేము 1 ml అని చెప్పామనుకోండి, సిరప్లో 1 ml వేస్తున్నారు. సిరప్లో 1 ml వేస్తే వాళ్ళకి సరిపోదు, ఫీవర్ తగ్గదు. మా పిల్లలకి జ్వరం మందేస్తున్నా ఫీవర్ తగ్గట్లేదు అంటారు. అండ్ ఇంకో కేసు ఏంటంటే, వాళ్ళు పిల్లలకి 101 ఉంది, ఏం చేస్తారు, వెయిట్ 15 kgs ఉంటారు కానీ 10 ml వేసేసాం. జ్వరం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ డోస్ వేసేసాం, తగ్గిపోద్ది కదా అని. అది చాలా చాలా తప్పు. వాళ్ళకి డోసు వాళ్ళ వెయిట్ ప్రకారం వేయాలి. మీకు ఇష్టం వచ్చినట్టు జ్వరం ఎక్కువ ఉంది కదా అని వేసేయటం. ఇంకొక తప్పు ఏం చేస్తారంటే, 2 గంటల తర్వాత జ్వరం వచ్చింది మళ్ళీ జ్వరం మందు వేసామంటారు. ఇవన్నీ చాలా తప్పులండి. మినిమం 4 hours గ్యాప్, యాక్చువల్లీ 6 to 8 hours గ్యాప్ ఉండాలి. కానీ హై ఫీవర్స్ వచ్చినప్పుడు మినిమం 4 hours గ్యాప్, అట్లా ఒక్కరోజే వేయగలరు. ఎక్కువ వేస్తూ ఉంటే పారాసెటమాల్ డోస్ అనేది టాక్సిసిటీ అవుతుంది. టాక్సిసిటీ అంటే అప్పుడు లివర్ డ్యామేజ్ అవుతుంది, చాలా చాలా డేంజర్. యాక్చువల్లీ కొన్ని చోట్ల వ్యాక్సిన్స్ వేసిన తర్వాత వాళ్ళకి సిరప్లో ట్యాబ్లెట్లో ఇచ్చేస్తున్నారు. పసిపిల్లలకు కూడా ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. అది అదర్స్కి తెలియక అన్ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు, సగం ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పారు కదా ఇదే డోస్ అనుకొని 650 mgలో సగం ట్యాబ్లెట్ వేయటం, లేదా 500 mgలో సగం ట్యాబ్లెట్ వేయటం. ఏది పసిపిల్లలకి, పుట్టిన పిల్లలకి, 40 రోజుల పిల్లలకి అలా వేసి ఆ బేబీకి చాలా డేంజర్ అయ్యి బేబీ డెత్ కూడా అయింది. సో మీరేం మందులు వేస్తున్నారు, ఎలాంటివి అవి ఒకసారి రీచెక్ చేసుకోండి. మీరు వ్యాక్సిన్స్ వేయించిన తర్వాత అంగన్వాడీలో చెప్పారు కదా అని ఎంత డోస్ అనేది చూసుకోకుండా వేయకండి. ఇంకో కేసు కూడా వచ్చింది. మదర్ పాపం ఫీవర్ తగ్గట్లేదు, వాడు పెద్ద చైల్డ్లే 15 to 20 kgs మధ్యలో ఉంటాడని చెప్పేసి వాడికి 650 mg ట్యాబ్లెట్ ఇచ్చింది. రోజుకి 3 tablets చొప్పున ఇచ్చింది. అలా 2 to 3 days వేసింది. అంటే డోస్ ఎంత ఎక్కువ, 15 kgs పిల్లాడికి మనం 5 ml P250 ఇస్తాం, అంటే 250 mg వెళ్ళాలి. కానీ 650 mg వెళ్ళింది. మదర్కి తెలీదు అది డోస్ ఎక్కువ అవుతుంది ఏంటి అని. జ్వరం వచ్చింది, జ్వరం వెళ్ళేసాను అనుకుంటుంది. కానీ మెల్లగా వాడు డ్రౌజీ అయిపోయి జాండీస్ వచ్చింది. వాడు డ్రౌజీ అయ్యేదాకా మదర్ రియలైజ్ అవ్వలేదు ఏం జరుగుతుందని. మా దగ్గరికి బేబీ డ్రౌజీ అవుతున్నాడు అని చెప్పి తీసుకొచ్చారు. రివర్స్లో ఆమె ఏం చేసింది, ఏం మందులు వాడింది అంటే తెలిసింది. దాన్ని బట్టి విరుగుడికి లేదా లివర్ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మందు పెడితే 2-3 days వెంటిలేటర్ మీద ఉన్న తర్వాత ఆ ఎఫెక్ట్ అంతా తగ్గటానికి ఆల్మోస్ట్ వాడికి 1 month పట్టింది. వెంటిలేటర్ నుంచి 4-5 daysలో బయటకు వచ్చేసాడు, డిశ్చార్జ్ చేసేసాము. బట్ వాడి ఆ వీక్నెస్ ఉంది చూడండి, ఆ వీక్నెస్ అంతా కంట్రోల్ అవ్వటానికి ఆల్మోస్ట్ 1 month పట్టింది. సో మీరు చేసే చిన్న తప్పులు, పొరపాట్లు బేబీని హామ్ చేయకూడదు. నేను ఈ వీడియోస్ చేయటానికి కారణం ఇలాంటి చిన్న తప్పుల వల్ల ఒక ప్రాణం బలవుతుంది, అందుకోసమే ఈ అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాను.